రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాయలసీమకు ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపైన మాట్లాడడం విడ్డూరంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు అందించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. సూపర్ ఎల్నినో పరిస్థితులు ఉన్నా తాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని తెలిపారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు పేర్లు చెబుతూ రాయలసీమపై మొసలి కన్నీరు కార్చడం కాకుండా తన పాలనలో జిల్లాల వారీగా ఎన్ని టీఎంసీల నీరు అందించారో జగన్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు నిమ్మల. ఎన్జీటీ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు మంత్రి. ఇటు హాంద్రీనీవా, వెలిగొండ, పోలవరం, ఎడమ కాలువ, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తవుతున్నా ఇటు జగన్ విషం కక్కుతున్నారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు ప్రెస్లో రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేసాం, ఇరిగేషన్కి ఏం చేసామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి.